అమ్మవారు కూడా ఆయన వెంబడి వస్తుంది. అమ్మవారితో పాటు శంఖము, చక్రము, గదా, పద్మము పరివారంతో సహా వస్తారు పరమాత్మ. అలా మనం ఇప్పుడు ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తి ఏమండి విష్ణుమూర్తికి పైకి ఎత్తి నమస్కారం చేయాలి, శివునికి తల వంచి నమస్కారం చేయాలి. కనుక మనం ఇప్పుడు 2 చేతులు పైకెత్తి ఒకసారి నామస్మరణ చేద్దాం. అందరు గోడి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, నందనందన గోవింద నందకుమార గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద